కాన్స్టిట్యున్సీ అవుతుంది అనేది ఒకటి. అలాగే ఇలాగ కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో వీళ్ళు మహిళా రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళని ఖచ్చితంగా అక్కడ మహిళా అభ్యర్థులు నిలబెట్టి ఆ తరహా రాజకీయాన్ని చేస్తారు. అదే పెద్ద ఇష్యూ ఏం కాదండి. అంటే బేసిక్ గా నువ్వు నీ దగ్గర ఉన్న లీడర్ ని బేస్ చేసుకుంటావు. మగాళ్ళ మీద మహిళలు పెట్టలేదు మనం గెలిచారు కదా, అట్లాగేం ఉండదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పెడితే వీళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే ముందు మేము ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పడానికి. వైసీపీకైనా దొరుకుతారు అట్లాగే. ఇప్పుడు ఇప్పుడు మహిళా నాయకులు మహిళల గెలుపు పర్సెంటేజ్ అన్న ఎక్కువ ఉంటది. ఇప్పుడు గుంటూరు చూడండి, ఇంతకు ముందు ఇద్దరు వైసీపీ టైంలో మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఓకే మైనార్టీ క్యాండిడేట్ ని పెట్టినా ఇక్కడ గల్లా మాధవ్ని పెట్టారు, గెలిచేశారు, రెండు వాళ్ళే. అంటే ఇలా కొంచెం సానుభూతి ఓటింగ్ మహిళని అక్కడ మహిళని పెడితే క్యాండిడేట్ ని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లేం ఉండదు అంటున్నా. ఇప్పుడు మహిళలకి అంతకు ముందు పెట్టి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు విజయం ఎట్లా ఓడిపోయింది ఎలక్షన్ కనుక, రోజు ఎట్లా ఓడిపోయింది మొన్న, మరి అక్కడ మగాళ్ళ మీదనే కదా ఓడిపోయింది. ఎట్లా అందాం అక్కడ మగాళ్ళ మీద ఓడింది అన్నామా వాళ్ళకి? సైకిల్ బ్రాండ్ కూడా ఉంటది కొంచెం. అదే ఇప్పుడు ఆ లెక్కనైతే మరి అదే విశాఖపట్నం తర్వాత మళ్ళీ గెలవలేదా తెలుగుదేశం? అప్పుడు మరి ఎట్లా గెలిచింది? బీజేపీ గెలుచుకొచ్చింది కదా. అట్లా కూడా సాధ్యమైంది కదా. మరి టీడీపీకి అవసరం ఏముంది ఇక్కడ? అవసరం రాజకీయం ఏముంది? ఈయన తన బ్రాండ్ వేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏంటి, అంతకు ముందంతా కూడా కాంగ్రెస్ హయాంలో రెడ్లకి ఫస్ట్ ప్రయారిటీ, రెండో ప్రయారిటీ కాపుకి ఇచ్చేవాళ్ళు సీట్ల పరంగా. ఇది బిఫోర్ తెలుగుదేశం పుట్టక